హాయ్ ఎవరివన్. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో వేగంగా మరియు అద్భుతంగా డెవలప్ చేస్తున్న ఇబ్రహీంపట్నం ఏరియాలో జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ జేబీ సెరెన్ సిటీ ప్రాజెక్టు గురించి చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నాము జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ జేబీ సెరెన్ సిటీ ఇబ్రహీంపట్నం దగ్గర సాగర్ హైవే రూట్లో ఉంటుంది. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది చూడొచ్చు. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ ఇబ్రహీంపట్నం విలేజ్కి దగ్గరలో ఉంటుంది మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 30 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 రావిర్యాల్ దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్ కలిగి ఉంది. స్క్రీన్ మీద అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం 650 acresలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ దాదాపు 10,000 వరకు ఉంటాయి. ఈ ప్లాట్ సైజెస్ వచ్చేసి 167 square yards నుంచి 500 square yards వరకు ఉంటాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం 14 phases డివైడ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కో ప్రైజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లో రన్నింగ్ ఫేసెస్ వచ్చేసి phase 7, phase 6, phase 11, phase 12, phase 13 ఉన్నాయి. దీంట్లో ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ ఉన్నాయి. 42 acresలో విల్లా బ్లాక్ ఉంటుంది. ఇందులో విల్లా బ్లాక్ గురించి చూస్తే ఈ విల్లా బ్లాక్ మెయిన్ రోడ్ ఆర్చ్ నుండి ఎంట్రీ అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. సో మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఈ విల్లా బ్లాక్. దీంట్లో మొత్తం 390 విల్లాస్ వరకు ఉంటాయి. సో దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 267 square yards నుంచి 300 square yards వరకు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో చూస్తే కస్టమర్స్ విల్లా బ్లాక్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడే స్టే చేస్తున్నారు. ఇంకా చాలా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు ఈ ప్రాజెక్ట్లో. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది అంతా కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నది. అండ్ కంప్లీట్ విల్లా బ్లాక్ మొత్తానికి సపరేట్గా ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. అండ్ సరౌండింగ్ కాంపౌండ్ వాల్, టోటల్ సోలార్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విల్లా బ్లాక్లో సపరేట్ క్లబ్ హౌస్ ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ వచ్చేసి 20,000 SFTలో ఉంటుంది. దీంట్లో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, యోగా, అరబిక్ రూమ్, రీడింగ్ రూమ్, లైబ్రరీ, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, కిడ్స్ ప్లే ఏరియా అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ గురించి చూస్తే సో ఇప్పుడు విల్లా బ్లాక్ కాకుండా మిగతా ఫేసెస్ అన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్. దీంట్లో 167 square yards నుండి 500 square yards వరకు ఉంటాయి. సో ఇప్పుడు కనిపిస్తున్నది అంతా కూడా ఓపెన్ ప్లాట్స్. ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేసిన కస్టమర్స్కి 5 acresలో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ చూసుకుంటే ఇండోర్ ఎమ్యూనిటీస్, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, బ్లాంకెట్ హాల్స్, ఇండోర్ గేమ్స్, మినీ థియేటర్, కెఫెటేరియా, గెస్ట్ సూట్స్ ఫర్ విజిటర్స్, మల్టీపర్పస్ హాల్, ఫంక్షన్ రూమ్స్ అండ్ ఓపెన్ ఏరియా ఫర్ ఫంక్షన్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, వాలీబాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా. అండ్ దీంట్లో ఓపెన్ ప్లాట్ తీసుకున్న కస్టమర్స్కి క్లబ్ హౌస్ లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. ఇవి ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు. 100% క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. సో జేబీ సెరెన్ సిటీలో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ని ప్రస్తుతం సేల్ చేస్తున్న ప్రైజెస్ 14,000 to 25,000 per square yard. ఈ ప్రైజెస్ అనేవి ఇప్పటి వరకే. అండ్ టైమ్ ఆఫ్ పర్చేస్ ఆర్ రిజిస్ట్రేషన్ టైం వరకు ఏ ప్రైజెస్ ఉంటాయి అవే అప్లికేబుల్ అవుతాయి. అండ్ ఈ ప్రాజెక్ట్లో బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు. సో ఇప్పుడు ప్రాజెక్టు హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. అప్రోచ్ రోడ్ మరియు మెయిన్ రోడ్ 80 feet ఉంటుంది. అండ్ ఇంటర్నల్ రోడ్స్ 60 feet, 40 feet, 33 feet బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు. ఈ రోడ్స్ని ప్రాపర్ ఫుట్పాత్స్తో నిర్మించి ఎక్సలెంట్ అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ LED స్ట్రీట్ లైట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఎవ్రీ ఫేస్లో ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ ప్లాట్కి వాటర్ పైప్లైన్ కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఎవ్రీ ఫేస్లో పార్క్స్ అలాగే సోషల్ ఇన్ఫ్రా కోసం కూడా ఎంటీ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇది జేబీ సెరెన్ సిటీ ఉన్న లొకేషన్ కనిపిస్తుంది. మొత్తం కూడా 650 acres. అండ్ ఇది విల్లా బ్లాక్. గూగుల్ మ్యాప్లో చూడొచ్చు హౌసెస్ కన్స్ట్రక్షన్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నదని అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు బ్లూ ఎల్లోలో చూస్తున్న రోడ్ వచ్చేసి ఇబ్రహీంపట్నం విలేజ్ టు ఓవరాల్ ఎగ్జిట్ 12 మన్నెగూడ. అండ్ మనం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంగర్కలన్ విలేజ్ అండ్ ఎగ్జిట్ 13 తుక్కుగూడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తే TCS ఆదిబట్ల, బొంగళూరు అండ్ మన్నెగూడ సాగర్ హైవే రూట్కి కనెక్ట్ అవుతాము. అలానే ఈ ప్లేస్ అంతా కూడా ఇబ్రహీంపట్నం విలేజ్. ఇటు రైట్ సైడ్ వెళ్తే ఆగపల్లి, యాచారం, మాల్ అలాగే RRR రోడ్కి వెళ్తాము. అలానే ఈ రోడ్ సాగర్ హైవే రోడ్ 4 lane హైవే ప్రపోజల్ ఉంది. అండ్ అండర్ పాసెస్, బైపాసెస్ కూడా రోడ్ వైడనింగ్ ఉంటుంది. రాబోయే ఫ్యూచర్ సిటీ సాగర్ హైవే నుండి వెళ్ళొచ్చు.
ప్లేస్ అంతా కూడా కుంగర్కలాన్ విలేజ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ నియర్ బై హైలైట్స్ చూస్తే, సో ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇక్కడ మీరు వైట్ కలర్లో చూస్తుంది అవుటర్ రింగ్ రోడ్. ఈ అవుటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 16, ఇది ఎగ్జిట్ 15, ఇది ఎగ్జిట్ 14, ఇది ఎగ్జిట్ 13, ఇది ఎగ్జిట్ 12. ఈ ఎగ్జిట్ 16 నుండి ఇటువైపు వెళ్తే గచ్చిబౌలి కోకాపేట్ వెళ్తాము. ఎగ్జిట్ 12 నుండి ఇటువైపు వెళ్తే పెద్దంబర్పేట్ విజయవాడ హైవే వైపు వెళ్తాము. ఈ ఎగ్జిట్ 12 దగ్గర నుండి ఎల్లో కలర్లో ఉన్న రోడ్ సాగర్ హైవే. ఎగ్జిట్ 13 దగ్గర నుండి కిందకి దిగి ఇటువైపు రావాలి. సో ఇప్పుడు కనిపిస్తున్నది కొంగర్కలాన్ ఏరియా. సో జేబీ సెరెన్ కౌంటీ సైట్కి దగ్గరలోనే ఇక్కడ పక్కన ఫాక్స్కాన్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ 1 ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాక్స్కాన్ కంపెనీ. అండ్ ఈ 100 ఫీట్ రోడ్కి రైట్ సైడ్ చూస్తే కేన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఈ ఏరియాలో ఫాక్స్కాన్కి మొత్తం 200 ఎకర్స్లో ల్యాండ్ ఉంది. ఈ ప్లాంట్లో యాపిల్ కంపెనీకి సంబంధించిన యాక్సెసరీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ పక్కనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంది. అలానే రాబోయే ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీ కోసం ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల్ నుండి ఫాక్స్కాన్ మీదుగా ప్రపోజ్డ్ 300 ఫీట్ రోడ్ని ఫైనల్ చేశారు. అండ్ అలానే ఫ్యూచర్లో ఈ 300 ఫీట్ రోడ్ని RRR రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ చేస్తారు. సో ఈ 300 ఫీట్ రోడ్ మా జేబీ సెరెన్ కౌంటీ ఫేజ్ 1కి దగ్గరలో ఉంటుంది. ఈ ఎగ్జిట్ 13కి లెఫ్ట్ సైడ్ చూస్తే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఇదే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్. ఇది మొత్తం 50 ఎకర్స్లో స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఎగ్జిట్ 13కి 14కి మధ్యలో ఈ లొకేషన్లో చూస్తే ఎగ్జిట్ 14 తుక్కుగూడలో ఎగ్జిట్ అయ్యాక లెఫ్ట్ సైడ్ వెళ్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాము జస్ట్ 10 మినిట్స్లో. అండ్ వెళ్ళే దారిలో చూస్తే ఈ రూట్లో రైట్ సైడ్కి అమెజాన్ హబ్, జెన్ టెక్నాలజీస్ అండ్ అలానే ఆగాఖాన్ అకాడమీ చూడొచ్చు. ఇంకా ఈ లొకేషన్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలానే కొంచెం ముందుకు వస్తే నోవోటల్ హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం ఏరో సిటీ జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఎక్సలెంట్గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏరో మొత్తం సుమారుగా 1500 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ నోవోటల్కి ఆపోజిట్లో ఇక్కడ అమెజాన్ వేర్ హౌస్, ఇక్కడ సైంట్ డిఎల్ఎం లిమిటెడ్, ఇక్కడ సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజన్ హైదరాబాద్, అలానే ఇక్కడ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలం హైవే వైపు చూస్తే ఇక్కడ ఎగ్జిట్ 14 దిగగానే లెఫ్ట్ సైడ్లో మనకు కనపడేది ఈ సిటీ. దీంట్లో చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ రేడియంట్ అప్లయన్సెస్, ప్రీమియం ఎనర్జీస్, భగవతి ప్రొడక్ట్స్, ఇలా చాలా కంపెనీస్ ఈ లొకేషన్లో ఉన్నాయి. ఈ ఎగ్జిట్ 13కి ఎగ్జిట్ 12కి మధ్యలో చూస్తే ఈ లొకేషన్లో టీసీఎస్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదిబట్లలో ఉన్న టీసీఎస్. ఈ క్యాంపస్ మొత్తం 75 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. దీనిని 2015లో కంప్లీట్ చేశారు. ఈ టీసీఎస్కి దగ్గరలోనే టాటా లాక్హెడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్, దానికి పక్కనే టాటా సికోర్స్కై ఏరోస్పేస్ లిమిటెడ్, ఇంకా ఈ లొకేషన్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, దానికి పక్కనే టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఏరియా సరౌండింగ్స్లో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ సైట్కి దగ్గరలో చూస్తే నారాయణ ఐఐటి అకాడమీ రావిర్యాల, నారాయణ సీనియర్ ఐఐటి కాలేజ్, నారాయణ స్కూల్ కొంగర్కలాన్, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఎస్టీ జాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గురునానక్ యూనివర్సిటీ. సో ఎగ్జిట్ 13కి ఎగ్జిట్ 12కి మధ్యలో రెసిడెన్షియల్గా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. లైక్ ఈ మధ్యలో అపార్ట్మెంట్స్, విల్లాస్ ఉన్నాయి. సో ఈ ప్లేస్ రెసిడెన్షియల్ ఉండడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ ఏరియాకి దగ్గరలో చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్, ఐటీ ఆఫీసెస్, ఏరో ఇండస్ట్రీస్, ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం వలన హౌసింగ్ ప్రాజెక్ట్స్ చాలా డిమాండ్ ఉంది. RRR రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుంది అంటే మీరు చూస్తున్నారు హైదరాబాద్ ఫ్యూచర్ క్యాపిటల్లో ఈ ఏరియాని ఎపిసెంటర్గా చూస్తుంది. ఓవరాల్ ఎయిర్పోర్ట్, ఐటీ హబ్, అమెజాన్, ఫాక్స్కాన్, ఈ సిటీ అన్నీ జస్ట్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సైట్ విజిట్ కోసం పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ జేబీ ఉంటాయి. అలానే విజయవాడ హైవే రూట్లో చౌటుప్పల్ తర్వాత 700 ఎకర్స్లో DTCP ప్రాజెక్ట్ ఉంటుంది. హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఒకసారి చూడండి.